హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని పూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో మనకి గురుపుష్య యోగం ఎన్నిసార్లు వచ్చింది, ఏ నెలలో ఏ తేదీన వచ్చింది, గురుపుష్య యోగం రోజున బంగారం కొంటే బంగారం రెట్టింపు అవుతుంది కదా, అలా బంగారం కొనలేని వారు ఆ ప్లేస్లో ఏమి కొనుక్కోవచ్చు, పూర్తి వివరాలతో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. గురుపుష్య యోగం చాలా పవిత్రమైనది. గురుడు పుష్య నక్షత్రంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. సంపద, శ్రేయస్సు ప్రతీక. అందుకే ఈ రెండు కలయిక కలిగిన యోగాన్ని శుభప్రదముగా భావించి ఈ రోజున ప్రతి క్షణము విశేషమైనది. ఈ రోజున ఏ వస్తువులు కొనవచ్చు, ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు, ఏది చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామండి. కొత్త వాహనాలు కొనడం, గృహప్రవేశం చేసుకోవడం, నూతన భవనానికి శంకుస్థాపన మరియు మంత్రం నేర్చుకోవడం, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం, బంగారు కొనడం లేదా మీరు గొండు సూది వెండి అయినా సరే కొనుక్కోవడం అన్నది చాలా మంచిదండి. ఇంకా మీరు అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి పోవడానికైనా సరే లేదా అద్దె ఇంటి నుంచి ఇంకొక ఇంటికి మారడానికైనా సరే ఈరోజు పాలు పొంగించుకొని మనము గృహప్రవేశం అన్నది చక్కగా చేసుకోవచ్చండి. కానీ ఈ రోజుల్లో అంటే గురుపుష్య యోగం ఉన్న రోజుల్లో శుభకార్యాలు ఇవన్నీ చేసుకోవచ్చు, కానీ వివాహం మాత్రం ఈ ముహూర్తాల్లో చేసుకోకూడదు. ఇంకా బంగారం, వెండి కూడా కొనలేని వారు గురుపుష్య యోగం రోజున పసుపు రంగు వస్తువులు అంటే పప్పులు, ఆవు నెయ్యి, పసుపు, లక్ష్మీ గవ్వలు, గోమేధిక చక్రం కొనుగోలు చేసుకోవచ్చు. ఇంకా గురుపుష్య యోగం రోజున కొనకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కత్తిర్లు, గాజుతో కూడిన వస్తువులు, ఇంకా మనము తోలుతో చేసిన బ్యాగ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటివి తీసుకోకూడదు. ఏ నల్లటి వస్తువులు కూడా మనము ఈరోజు కొనుగోలు చేయకూడదు. ఈరోజు కటింగ్ అన్నది కూడా, హెయిర్ కట్ అన్నది కూడా చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇప్పుడున్న బంగారం ధరలకు మన మధ్యతరగతి కుటుంబాల్లో బంగారం కొనడం చాలా కష్టం కదండి. అలాంటి వాళ్ళు మీరు గుండు పిన్నంత అయినా సరే వెండి అన్నది ఈ తిథిల్లో కొంటే చాలా మంచిది. అది కూడా కొనలేని వాళ్ళు ఏ వస్తువులు ఇంటికి ఆ రోజున తెచ్చుకోవచ్చని చెప్పాను కదండి, కనీసం అదన్నా ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా గురుపుష్య యోగం ఈ 2025 సంవత్సరంలో ఏ నెలల్లో వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది, ఆ తేదీన తిథి, నక్షత్రం గురించి అన్నీ ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందామండి. మనకి గురుపుష్య యోగం అన్నది సంవత్సరానికి 3 లేదా 4 సార్లు వస్తుంది. ఈ 2025 సంవత్సరంలో కేవలం 3 సార్లు మాత్రమే మనకి గురుపుష్య యోగం అన్నది వచ్చిందండి. ఇక 2025 సంవత్సరంలో మొదటిసారి గురుపుష్య యోగం జూలై 24వ తేదీ గురువారం గురుపుష్య యోగం వచ్చిందండి. ఇంకా శుభముహూర్తం తెలుసుకుందాం. శుభముహూర్తం అంటే 2025 సంవత్సరం జూలై 24వ తేదీ మొదటిసారి గురుపుష్య యోగం వచ్చింది కదా, మరి ఈ రోజున మీరు ఏ సమయంలో వెండి, బంగారం లేదా ఈ రెండు కొనలేని వారు నేను చెప్పినట్లుగా ఏ వస్తువులు ఇంటికి ఈరోజు తెచ్చుకోవచ్చు అని చెప్పాను కదా, ఆ వస్తువులైనా తెచ్చుకోవడానికి శుభముహూర్తం అంటూ ఉంటుంది కదండి. మరి ఆ సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాయంత్రం 4:43 నుంచి రాత్రిలోపు మీరు ఈ వస్తువులు ఏదైనా సరే తెచ్చుకోవచ్చు. ఇంకా గురుపుష్య యోగం గురువారం రోజు కలిసి వచ్చింది కనుక ఈరోజు తప్పకుండా మీరు బంగారం కానీ, వెండి కానీ లేదా ఈ వస్తువులు కానీ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఏమాత్రం ఈ రోజును మిస్ చేయకండి. ఎందుకంటే గురుపుష్య యోగం గురువారం రోజు వస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇంకా తిథి అమావాస్య, రాహుకాలం
యమగండం, దుర్ముహూర్తం వంటివి లేకుండా చూసుకోవాలి. ఈరోజు అమావాస్య కనుక చాలామందికి బంగారం కానీ, వెండి కానీ లేదా ఏదైనా వస్తువులు కానీ కొనడానికి అలవాటు ఉండదు. అటువంటి వారు ఈరోజు గురుపుష్య యోగం ఉన్న సమయంలో లక్ష్మీదేవికి ఇంట్లో పూజ చేసుకొని కనకదార స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇక ఈ 2025 సంవత్సరంలో గురుపుష్య యోగం రెండవసారి ఏ నెలలో వచ్చిందో తెలుసుకుందాం. 2025 ఆగస్ట్ 21వ తేదీ పుష్యమి నక్షత్రం రాత్రి 12:27 ప్రారంభమై ఆగస్ట్ 22 శుక్రవారం రోజు రాత్రి 12:08 వరకు మనకి రెండవసారి వచ్చిన ఈ గురుపుష్య యోగం అన్నది ఉందండి. అంటే ఈరోజు కంప్లీట్గా 24 అవర్స్ మనకి గురుపుష్య యోగం అన్నది శుభముహూర్తం ఉంది. మీరు రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం లేకుండా పూర్తి రోజంతా మీరు ఎప్పుడైనా సరే బంగారం, వెండి లేదా ఆ రెండు కొనలేని వారు నేను చెప్పిన వస్తువులు చక్కగా కొనుక్కోవచ్చు. ఈ రోజున నక్షత్రం త్రయోదశి. ఇంకా ఈ 2025 సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి ఆఖరిసారి గురుపుష్య యోగం ఏ నెలలో వచ్చిందో తెలుసుకుందాం. 2025 సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం పుష్య నక్షత్రం ఉదయం 9:36 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8:59 వరకు మనకి గురుపుష్య యోగం అన్నది ఉందండి. ఇక రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం వంటివి లేకుండా మీకు అనుకూలమైన సమయంలో చక్కగా బంగారం లేదా వెండి ఆ రెండు కొనలేని వారు నేను చెప్పిన వస్తువులు ఏదైనా సరే కొని మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో వరుసగా 3 నెలలు మనకి గురుపుష్య యోగం అన్నది ఉందండి. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో మనకి గురుపుష్య యోగం అన్నది ఉంది. ఏదైనా కారణాల చేత మీకు గురుపుష్య యోగం తేదీల్లో బంగారం కొనలేని వారు ప్రతి నెల వచ్చే పుష్య నక్షత్రం రోజున మీరు కాస్తైనా సరే బంగారం లేదా గుండు పిన్నంత వెండైనా కొనడానికి ప్రయత్నించండి. మరొక విషయం అండి, చాలామంది బంగారం కానీ వెండి కానీ కొనాలి అనుకునేటప్పుడు ఏదంటే ఆ రోజు మీరు ఫ్రీ టైంలో చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా షాప్స్కి. అలా కాకుండా మంచి రోజు శుభముహూర్తం ఇలాంటివి చూసుకోకపోయినా బంగారం కానీ వెండి కూడా లక్ష్మీదేవితో సమానం కనుక బంగారం కానీ వెండి కానీ కొనాలి అనుకునేవారు బుధవారం, గురువారం, శుక్రవారం రోజున బంగారం కానీ వెండి కానీ కొనుగోలు చేస్తే మీ బంగారం రెట్టింపు అవుతుందని చెప్తారండి. ఇదొక్కసారి మీరు ఇది పాటించని వారు ఇదొక్కసారి పాటించి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఇక గురుపుష్య యోగం రోజున మనము బంగారం, వెండి వస్తువులే కాదండి, మనం ఆ రోజు చక్కగా అమ్మవారిని పూజ చేసుకుంటే, లక్ష్మీదేవిని పూజ చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి పూజా విధానం గురించి సింపుల్గా మీకు ఇప్పుడు చెప్తానండి. గురుపుష్య యోగం రోజున ముందుగా మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేసి ఆ రోజు పసుపు రంగు ఉతికిన బట్టలు కానీ కొత్త బట్టలు కానీ ధరించండి. ఇంటి మెయిన్ డోర్కి పసుపుతో కానీ గంధంతో కానీ మీరు కాస్త పన్నీరు లేదా రోజ్ వాటర్ కలిపి స్వస్తిక్ సింబల్ వేసుకొని గడప పూజ చేసుకోవాలి. తర్వాత పూజ గదిని చక్కగా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పసుపు రంగు పువ్వులతో అలంకరించి అమ్మవారిని ఈరోజు పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది. తర్వాత అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పొంగల్ కానీ పసుపు అరటి పండ్లు కానీ నివేదన చేస్తే కూడా చాలా మంచిది. అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మీరు కనకదార స్తోత్రం పారాయణం చేసుకోండి. మరి ఈ పూజ ఏ సమయంలో ఆచరించుకోవాలి అంటే మీకు చెప్పాను కదండి, గురుపుష్య యోగం ఉన్న సమయము ఆ సమయంలో ఆచరించుకోండి. మీకు అలా కుదరలేదు అంటే సాయంత్రం పూటైనా సరే మీరు కనకదార స్తోత్రం పారాయణం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. చూశారు కండి, ఈ 2025 సంవత్సరంలో గురుపుష్య యోగం ఎన్నిసార్లు వచ్చింది, ఏ తేదీన వచ్చింది, తేదీ కూడా తెలుసుకున్నారు కదా. బంగారం, వెండి కూడా కొనలేని వారు ఏ వస్తువులు కొనుక్కోవాలన్నది కూడా
మీరు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.